ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపిణీ అంశం కూటమిలో అంతర్గత విభేదాలకు దారితీసింది. స్థానిక ఎన్నికల్లో జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. నారా లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల మనోహర్ పరోక్షంగా సమాధానమిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని, బలాబలాల ఆధారంగానే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఒక విధంగా జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందనే సంకేతాలిచ్చారు నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తూనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపిణీపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు 15% సీట్లు మాత్రమే ఇస్తారనే వార్తలతో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా అలాంటి ఫార్ములా ఖరారు కాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పరిస్థితులు, బలాబలాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.